హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జేఎల్ ఫ్యామిలీ. ఈరోజు అందరం మా ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్ళాం. ఫస్ట్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం. మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంది. మైదీపట్నం నుంచి ఇక్కడికి డైరెక్ట్ చాలా బస్సెస్ ఉన్నాయి. మనకి 15-20 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది, డైరెక్ట్ టెంపుల్ ముంగట దింపుతుంది. ఒకవేళ మనం ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తే అక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది. అక్కడ పార్కింగ్కి మనం అమౌంట్ పే చేయాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్లోకి ఎంటర్ కాగానే అందరు బొట్టు పెట్టుకుంటున్నారు. ఈ టెంపుల్ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి చాలా స్పెషల్, ఎందుకంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అందరూ ఈ టెంపుల్కి వస్తారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళంగానే టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 6:30 నుంచి 12:30 వరకు ఓపెన్, 12:30 నుంచి 4 వరకు క్లోజ్, మళ్ళీ 4 నుంచి 6:30 వరకు ఓపెన్. దర్శనం అయింది. దర్శనం చాలా బాగా అయింది. దర్శనం నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ శివాలయం ఉంది. లెఫ్ట్ సైడ్ చాలా షాప్స్ ఉన్నాయి, అందులో పెన్స్, పెన్సిల్స్, బుక్స్ అమ్ముతున్నారు. మనం శివాలయంకి వెళ్ళంగానే పంతులు స్టూడెంట్స్కి పెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మనం జాబ్, బిజినెస్ చేస్తుంటే అవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనం పెన్ బాక్సెస్ కొని పంతులకి ఇస్తే పంతులు పూజ చేసి 2 పెన్స్ మనకి ఇస్తారు. మిగిలిన పెన్స్ స్టూడెంట్స్కి ఇస్తారు. శివాలయం నుంచి బయటికి రాగానే మా ఫ్యామిలీ తోటి ఫొటోస్ దిగాం. గుడి నుంచి బయటికి రాగానే చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ దేవుని స్టాచ్యూస్, దేవుని ఫొటోస్ చాలా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లల బొమ్మలు, కీ చైన్స్, రింగ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. షాపింగ్ నుంచి బయటికి వచ్చాక ఇక్కడ సైడ్లకి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. పార్కింగ్ నుంచి 300 మీటర్స్లో గండిపే చెరువు. ఇక్కడ లొకేషన్ బాగుందని మేము చాలా ఫొటోస్ దిగాం. చిలుకూరు బాలాజీ నుంచి రిటర్న్ అవుతుంటే 1 కిలోమీటర్లో మ్యూజియం ఉంది. మ్యూజియంలోకి వెళ్ళాక ఆంబియన్స్ చాలా బాగుంది. పైన శివుడు, నంది ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే గుహ లాంటి దారి ఉంది. పైన అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అక్కడ మేము చాలా ఫొటోస్ దిగాం.
పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఎంట్రీ టికెట్ 20 రూపీస్. అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మేము గండిపేట మైసమ్మ గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము. పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.